14 కిలోమీటర్లకి 200 రూపాయల. హలో ఎవ్రీవన్, పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి 10కి అయితే స్టార్ట్ అయినా. దోశ అయితే స్టార్ బజార్కి పోయినా. ఎందుకు పోయినా అంటే రెయిన్ కోట్ కొనుక్కోనికి. 500 పడ్డది, మస్తు ఉంది క్వాలిటీ. ఇవాళ రెయిన్ కోట్ కొన్నా, రేపు పవర్ బ్యాంక్ కొంటా, తర్వాత బైక్, తర్వాత కారు, ఎయ్యే అట్లా అనుకోని అది బ్యాగ్ లో వేసుకొని ఆర్డర్లు అయితే ఎత్తనే ఉన్నా. అట్లా 2 ఆర్డర్లు చేసే వరకు వర్షం పడుతుంది. పక్కకాగి రెయిన్ కోట్ అయితే వేసుకున్నా. ఎట్లున్నా ముసుగు దొంగలు ఎక్కున్నానా. ఇక అది వేసుకొని డెలివరీలు అయితే ఎత్తనే ఉన్నా. మళ్ళీ ఏమి మళ్ళీ పడ్డది, అక్కడనే అర్ధగంట అయింది. అట్లా ఇంకో 2 ఆర్డర్లు కంప్లీట్ చేసి రూమ్ కి వచ్చి తిని ఫోన్ ఛార్జింగ్ పెట్టి పన్నా. మళ్ళీ 6కి లేచి స్టార్ట్ అయినా. రూమ్ లో ఉండగానే ఆర్డర్ పడ్డది. ఇక కింద పోయి పికప్ చేసుకొని డెలివరీ అయితే చేసిన. అట్లా కంటిన్యూగా ఎత్తనే ఉన్నా. నేను రెయిన్ కోట్ వేసుకున్నప్పుడేమో వర్షం ఆగుతుంది. వర్షం ఆగినాక నేను రెయిన్ కోట్ ఇస్తే మళ్ళీ వర్షం పడుతుంది. పిస్తా హౌస్ కాడ మల్టీ ఆర్డర్ పడ్డది. నాకు సిగ్నల్ రాక టక్ వచ్చేసరికి 2 పికప్ పడ్డది ఒకటేసారి. ఒకటి ముందే ఇచ్చిల్లు, ఇంకోటి అంటే ఆల్రెడీ పికప్ చేసినావు కదా అని అట్లా జోకులు అన్నారు. అట్లా వాళ్ళతోటి జోకులు చేసుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ మొత్తానికి అయితే మన ఆర్డర్ తీసుకొని పోయినా. దాని తర్వాత ఈ ఆర్డర్ 14 కిలోమీటర్ పడ్డది. తీసుకొని మెల్లమెల్ల ఇచ్చేసరికి గంట అయింది. దానికి వాడు ఇచ్చింది 175 రూపాయలేమో ఆర్డర్ ఎండింగ్స్, 40 రూపాయలేమో రిటర్న్ అని. అట్లా ఇంకొన్ని ఆర్డర్లు చేసిన. లాస్ట్ కి మేఫిల్ ఆర్డర్ పడ్డది, రూమ్ దగ్గరికి పడ్డది. అది ఇచ్చేసి ఆఫ్లైన్ అయినా. ఇక ఎగ్ దోశ తిని బ్యాటరీ చేంజ్ చేసుకొని రూమ్ కి వచ్చి వన్నా. ఇవాళ ఎర్నింగ్స్ వచ్చేసి 10 hours 34 minutes వర్షంలో ఎత్తే ఇన్సెంటివ్స్ కలుపుకొని 1300 వచ్చినాయి.